హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరం ఉండును గాక. మనందరి పట్ల ఆయన కృప నిరంతరం చూపును గాక. మన ప్రాంతం పట్ల, మన దేశం పట్ల ఆయన కృప నిరంతరం చూపును గాక. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు సాయంత్రం మందిరంలో 4వ ఆదివారం కనుక యూత్ మీటింగ్ జరుగుతుంది. ఈరోజు సాయంత్రం ప్రతి నెల 4వ ఆదివారం రోజున యవనస్తుల కూడిక జరుగుతుంది. యవనస్తుల్ని కూడికలో పాలు పొందేటట్లుగా తల్లిదండ్రులు సహకారులుగా మారాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా. ఎఫెక్ట్ చూడు, డిలే వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ వారంలో మా పుట్టినరోజులు, పెళ్లి రోజులు నన్ను చేతులెత్తండి. పూర్తిగా ప్రభువారిని ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. మైక్ తగ్గించు, మైక్. హల్లెలూయా. 26వ తేదీ అంటే రేపటి రోజున చినపరిమి గ్రామము నుంచి మన మందిరానికి చాలా కాలంగా వస్తూ ఉన్నారు బ్రహ్మం గారు, వారి సతీమణి ప్రసన్న, వారి ఏకైక పుత్రుడు కిరణ్. అదే గ్రామం చొప్పర రమేష్, శోభారాణి గారి ఏకైక పుత్రిక స్నేహల వివాహం 26వ తేదీ 5వ నెల, అంటే ఈ నెల రేపటి రోజున ఈ సంవత్సరం ఉదయం 10 గంటలకు వారి స్వగృహమునందే వివాహం జరుగుతుంది కనుక మిమ్మల్ని అందరినీ ఆహ్వానించారు. పాలు పొంది వారిని ఆశీర్వదించాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా. జరిగే వివాహం వారికి ఆశీర్వాదకరంగా జరిగించినట్టుగా స్తోత్రం చెబుదామా? బిగరగా స్తోత్రం, 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 స్తోత్రం. తర్వాత 27వ తేదీ 28వ తేదీ పెద్దపల్లిలో సభలు ఉంటాయి. 27, 28. 29వ తేదీ పగలు యథావిధిగా గురువారం ఉపవాస ప్రార్థన కూడుకుంటుంది. ఆ రోజు రాత్రి చింతలపూడి, పొన్నూరు దగ్గర చింతలపూడిలో సభ ఉంటుంది. 30వ తేదీన కొత్తపాలెంలో ప్రార్థనా కూటం ఉంటుంది. 31వ తేదీ అంటే శనివారం రోజున మందిరంలో శుద్ధీకరణ కూడిక జరుగుతుంది. రాత్రి 7 గంటల నుంచి 8:30, 9 దాకా శుద్ధీకరణ కూడిక జరుగుతుంది 31వ తేదీ. ఎందుకంటే 1వ తేదీ ఆదివారం సంస్కార ఆరాధన, 2 ఆరాధనలో జరుగుతుంది. ప్రభు ఇవన్నీ ఆయన నామానికి మహిమకరంగా భారమిత జరిగించినందుకు స్తోత్రం చెబుదాం. అందరూ
స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. చెప్దామా బిగ్గరగా? అందరం చెప్దామా? హల్లెలూయా. ప్రభు అందరిని ఆశీర్వదించునుగాక. ప్రభు అందరినీ దీవించునుగాక. జాగ్రత్తగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా. మరలా కరోనా కేసులు వస్తున్నాయని వార్తలు వస్తూ ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా ఇంచుమించుగా విశాఖపట్నం, నంద్యాల, తర్వాత ఇంకొన్ని చోట్ల కరోనా కేసులు వచ్చాయని చెప్తూ ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నా, తప్పేమీ లేదు. ఎల్లప్పుడూ మాస్క్ పెట్టుకున్నా మంచిదే. ఆరోగ్యం బాగున్నా బాగులేకపోయినా మాస్క్ వాడడం మంచిది. చెత్త చెదారం అంతా పీల్చుకొని ఊపిరితిత్తులు పాడైపోయేదానికంటే ఎల్లప్పుడూ మాస్క్ వాడినా మంచిదే. కొంచెం జాగ్రత్తగా మీరు నడిపించబడతారని మీకు తెలియజేస్తూ ఉన్నా. ప్రభు ఆ కరోనాను జ్ఞాపకం చేసుకొని విజృంభించకుండా ప్రభు అణిచివేయినట్లుగా ఒకసారి స్తోత్రం చెబుదామా? స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే కరోనాతో బాధపడుతున్నారో వారిని ముట్టి స్వస్థపరుచున్నట్లుగా స్తోత్రం చెబుదామా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరుచున్నట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని విందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రం. అందరికీ వందనాలు. 57వ కీర్తన 9వ చరణం తీశారా? అందరం చదువుదామా? 57వ కీర్తన 9వ చరణం. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది. నిర్గమాకాండం 34:5 తీసారా? నిర్గమాకాండం 34:5 నుంచి. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు అందరూ యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. ఈ 2 వాక్యాలలో వచ్చిన ఓ పదం మనం గమనిస్తే సత్యము అనే మాట ఉంది, చూడండి. నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది. యెహోవా
విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా అని రాయబడి ఉంది. ఇంగ్లీష్లో మీరు చూస్తే ఫెయిత్ఫుల్నెస్ అని ఉంటుంది. ఒక బైబిల్లోనేమో ట్రూత్ ఉంటుంది, ఇంకొక బైబిల్లో ఇంగ్లీష్లోనే యాంప్లిఫైడ్ బైబిల్ అని ఉంటుంది. దాంట్లో చూస్తే ఫెయిత్ఫుల్నెస్ అంటే సత్యము, నమ్మకము, నిజము ఈ మాటలు వస్తాయి. మన దేవుడు సత్యమై ఉన్న దేవుడు. మన దేవుడు సత్యము గల దేవుడు. ఆయనే సత్యమై ఉన్న దేవుడు. ఆయన సత్యము గల దేవుడు, నిజమైన దేవుడు, నిత్యము ఉన్న దేవుడు. మన దేవుడు నిజమైన దేవుడు, అబద్ధమైన దేవుడు కాదు. కళ్ళబొల్లి మాటలు చెప్పే ఆ మాటలు కలిగిన దేవుడు కాదు. లేకపోతే లేని దాన్ని ఉన్నట్లుగా చెప్పుకునే దేవుడు కానే కాదు. ప్రియమైన వాళ్ళ, మన దేవుడు సత్యమై ఉన్న దేవుడు, నిజమై ఉన్న దేవాతి దేవుడు. సత్యములో, నమ్మకత్వములో, నిజములో మన దేవుడు ఎవరయ్య అంటే సత్యమై ఉన్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని మనం ఆలోచన చేయగలగాలి. ప్రియమైన వాళ్ళరా, మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు సత్యమై ఉన్న దేవుడు, నిజమై ఉన్న దేవుడు, సత్యము గల దేవుడు కనుక మనం ఎలా మారిపోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది అంటే, యేసు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు. ఏమని తెలిసినా, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఇంకా మీరు చూస్తే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును, నేను సత్యము గల దేవుడనై ఉన్నాను గనుక మీరును, చెప్పండి, సత్యము గలవారై ఉండాలి. ఆయన ఎలా అయితే ఉన్నాడో మనము కూడా అలాగే ఉండాలి. మనిషిని దేవుడు ఎలా అయితే ఉన్నాడో అలాగే సృష్టించాడు. ఆయన పోలిక చొప్పున, ఆయన రూపం చొప్పున చేశాడు. అయితే ఆయన రూపం, ఆయన పోలిక మనిషి పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే పోగొట్టుకున్నాడో, పోగొట్టుకునే దాన్ని మరలా ఇవ్వడానికి నజరేయుడైన యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టాడు, ఆయన రక్తాన్ని కార్చాడు, ఆయన మరణించాడు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన పిల్లలంగా నడిపించబడుతున్న మనము కూడా ఆయన వలె మార్చబడుదుము గాక, ఆయన వలె ఉందుము గాక. బాగా గమనించండి, లోకంలో అందరూ, మనమే కాదు, లోకంలో ఉన్న వారందరూ వాళ్ళకు ఉన్న ఏదో చేతి పనో, లేదా కూలి పనో, లేదా పాసి పనో, లేదా ఉద్యోగమో, లేదా వ్యాపారమో, ఏదో ఒకటి పని చేసుకుంటూ ఉంటారు. ఏదో ఒకటి పని చేసుకుంటూ ఉంటారు. పని చేసుకోవడం, సాయంత్రానికి ఒక 500 సంపాదించుకోవడం, లేకపోతే 800 సంపాదించుకోవడం. ఉద్యోగస్తులైతే నెలకి జీతం వస్తుంది, సంపాదించుకుంటూ ఉంటారు. అది చాలా ఈజీ. ఇది ఏదన్నా పని చేసుకుంటా బ్రతకడం, ఏదన్నా ఉద్యోగం చేసుకుంటా బ్రతకడం చాలా ఈజీ. అయితే దైనందిన జీవితంలో ప్రియమైన వాళ్ళరా, సత్యముగా బ్రతకడం అనేది, నిజమైన జీవితం జీవిస్తూ బ్రతకడం అనేది చాలా కష్టతరమైంది. అర్థమవుతుందా? సత్యముగా బ్రతకడం, నిజముగా బ్రతకడం అనేది చాలా కష్టతరమైన జీవితం, పని. ఒకవేళ ఎవరైనా నమ్మకంగా బ్రతుకుతూ ఉన్నాడు, యథార్థంగా బ్రతుకుతూ ఉన్నాడు, సత్యంగా బ్రతుకుతూ ఉన్నాడు అని అనుకో, వాళ్ళను చూసి ఎగతాళి చేసేవారు లేరా? చెప్పండి. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు చెప్పండి ఉన్నారా? ఇంత యథార్థంగా బ్రతికే వాళ్ళు ఉన్నారా? ఎంత నమ్మకంగా బ్రతికే వాళ్ళు ఉన్నారా? ఇంత నీతిగా బ్రతికే వాళ్ళు, ఇంత నిజమైన జీవితం జీవించే వాళ్ళు ఉన్నారా అని ఎగతాళి చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఎందుకని అని అంటే, మన ప్రాంతం,
లేదా మన రాష్ట్రం, లేదా మన దేశం, లేదా ప్రపంచం మీరు చూస్తే ఏ కోణంలో అయినా చూడండి, అంతా కరప్షనే. అర్థమవుతుందా? లంచం లేనిది ఏది చెప్పండి జరగదు. లంచం లేనిది ఏది జరగదు. ఇంకా మోస్ట్ కరప్టెడ్ కంట్రీ ఆ మధ్య ఒక లిస్ట్ తయారైంది. ఎక్కువగా కరప్షన్ జరుగుతున్న కంట్రీలు ఏవి అని ఆ మధ్య లిస్ట్ తయారైంది. అర్థమవుతుందా? ఆ పేర్లు నేను చెప్పకూడదు. అర్థమవుతుందా? కనుక ప్రియమైన వాళ్ళరా, ఎంత మోసపూరితమైన లోకంలో బ్రతుకుతూ ఉన్నాము, నమ్మకము లేని జీవితం, నమ్మకము లేని లోకంలో బ్రతుకుతూ ఉన్నాము, సత్యము యథార్థత లేని లోకంలో బ్రతుకుతా ఉన్నప్పుడు ఏమండి, నీవు ఒకవేళ సత్యంగా నమ్మకంగా యథార్థంగా బ్రతుకుతా ఉన్నావు అనుకో, నేను అంటారనరా, అబ్బో పెద్ద భక్తురాలురా, అబ్బో పెద్ద భక్తుడురా, ఏనేరా యథార్థంగా బతికేవాడు ఇంకెవడు అని ఎగతాళి చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, మీరు అర్థం చేసుకుంటే విశ్వాసుల్లో ఉన్నారు, సేవకుల్లో ఉన్నారు, యేసు ప్రభువును నమ్మని వారిలో కూడా ఉన్నారు. ఎవరు? కరప్షన్కి పాల్పడేవాళ్ళు, కరప్షన్ కలిగి జీవించేవాళ్ళు అందరిలో ఉన్నారు. లేకుండా ఏమీ లేరు ప్రియమైన వాళ్ళారు. అర్థమవుతుందా? అంతెందుకండి, మనం ఆ దారిలో పోతా ఉన్నాం. నువ్వు బండి మీద 2 వీలర్ మీద పోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకుని పోండి అంటారు. అన్నారా లేదా? చట్టం వచ్చిందా లేదా? రూల్ ఇచ్చారా లేదా? నువ్వేం చేస్తావు? ఇక్కడికే కదా, దగ్గరే కదా అని చెప్పేసి అలా పోయి ఇలా వచ్చేద్దామని చెప్పేసి అలా పోతావు. ఈ లోపు అక్కడ పోలీసు కనపడతాడు. పోలీసు కనపడితే అలాగే వెళ్ళిపోగలుగుతున్నావా? ఆపుతూ ఉంటే ఒకవేళ ఆపామనుకో అడుగుతాడు, హెల్మెట్ ఏది అంటాడు, లేదండి అంటాం, లేదా ఇంటి దగ్గర ఉంది అంటాం, ఫైన్ వేస్తాడు. వేసినప్పుడు నువ్వేమంటావు? ఈరోజు మందిరానికి వస్తూ ఉన్నావు కదా, ఇదిగండి చర్చికి కూడా పోతున్నానండి, నేను దేవుని బిడ్డనండి అంటావు. అవునా కదా? అంటే దేవునికి కూడా అవమానం తెస్తావు. అవునా కదా? నువ్వు చేసే పనిని బట్టి ఆ తర్వాత ఆడేమో ఫైన్ వేస్తే 500 అంటాడు, లేకపోతే 600 అంటాడు, 700 అంటాడు, 800 అంటాడు. నువ్వు ఎంత కట్టి వస్తున్నావు? అంత లేవండి, 50 రూపాయలు ఉన్నాయండి. 50 కుదరదంటే 100 రూపాయలు చేతిలో పెట్టి వస్తే ఆ 100 రూపాయలు రిసిప్ట్ వస్తుందా? ఏం చేస్తాడు అతను? మడిసి జోబులో పెట్టుకుంటాడు. ఇయ్యడము నీది తప్పు, తీసుకోవడము చెప్పండి. అంటే లోకంలో ఏం జరుగుతుంది? నేను అడుగుతున్నారు, కరప్షన్ ఒకరి దగ్గర కాదు, ఇద్దరి దగ్గర కాదు నేను చెప్పేది, అందరి దగ్గర ఏమండి కరప్షన్ జరుగుతూనే ఉంది. రెడ్ సిగ్నల్ వేస్తాడు అనుకోండి, ఆగుతున్నావా? ట్రాఫిక్లో పోయేటప్పుడు రెడ్ సిగ్నల్ వేస్తారు, ఆగుతున్నావా? ట్రాఫిక్ పోలీసు ఉన్నాడు అని అంటే అట్లా ఆగుతూ ఉన్నావు. ఆ వ్యక్తి ఇటు తిరిగాడంటే మరలా వెళ్ళిపోతానే ఉన్నావు. నేను అబద్ధం ఉందా? ఒకసారి గమనించి సహోదరుడా సహోదరి. ఇంకా మీరు చూడండి, ఈ రోజుల్లో కరెంటు ఇంటికి కనెక్షన్ కావాలంటే, కరెంట్ కనెక్షన్ లేదా కరెంటు మీటర్ కావాలని అని అంటే నువ్వు అప్లికేషన్ పెట్టుకుంటా తెచ్చిస్తున్నాడా? అప్లికేషన్ మరలా దాని మీద సైన్ పడాలంటే ఆడికి మళ్ళీ ఆడ ముడుపు చెల్లించాలి. మరలా వాడు వచ్చి బిగించేదానికి ముడుపు చెల్లించాలి. బిగించిపోయిన తర్వాత కూడా మరలా అంటే అర్థం ఏంటి చెప్పరామండి? ఒక దాంట్లో కదా నేను చెప్పేది. అది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఏ పరిస్థితుల్లో అయినా సరే అంత కరప్షన్. ఒక సంతకం చేయాలంటే, ఎంఆర్ ఒక సంతకం చేయాలంటేనే కరప్షన్. అర్థమవుతుందా? ప్రతి చోట మీరు గమనించండి, ఎక్కడైనా గమనించండి. లోకములో ప్రియమైన వాళ్ళరా, అవి లేనిది పైసలు ఇవ్వకుండా వాడికి ఉద్యోగం ఉంది, నెల జీతం వస్తానే ఉంటుంది, అయినా సరే ఏమంటాడు? తర్వాత రండి 2 నెలలు తిప్పుతాడు. 2 నెలలు తిప్పినా కూడా వాడికి తడపలేదనుకోండి, ఆ ఫైలు ముందుకే జరగనే అంటే అంత కరప్షనే. ఇలాంటి లోకములో, ఇలాంటి పరిస్థితుల మధ్యలో నీవు అనే వ్యక్తిగా ఉండి నీవు సత్యముగా జీవించగలవా?
ఇలాంటి పరిస్థితుల్లో మన వ్యక్తిగత జీవితాలు నడిపించబడుతూ ఉంటే, చూస్తూ ఉంటే, వింటూ ఉంటే నీవు సత్యంగా ఉండగలవా? ఉండేటట్లుగా నా యేసయ్య కృప దయచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకయ్యా అంటే మనం ఆరాధన చేసే దేవుడు ఎవరు చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి. సత్యమై ఉన్న దేవుడు. హల్లెలూయా. నిజమై ఉన్న దేవుడు, నమ్మకమై ఉన్న దేవుడు. కనుక మనం ఆయన బిడ్డలంగా ఉంటూ ప్రియమైన వాళ్ళరా మనం ఆ స్థితిలోనికి రావాలి అని ఆయన కోరుకుంటా ఈ రోజున ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక మాట చూడండి, 12వ కీర్తన మొదటి వచనం చూడండి. 12వ కీర్తన మొదటి వచనం. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా ఏమయ్యారంట? ఎంత దారుణమైన పరిస్థితి గమనించండి. అది ఎప్పుడు రాయబడ్డ మాట? దావీదు మహారాజు రోజుల్లో ఆ కీర్తన వ్రాస్తే ఏమండి, ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అంటారు? 100 సంవత్సరాలు గడిచిపోయి. అంటే ఆ రోజుల్లోనే ఉన్న పరిస్థితులు ఏంటంటే ఏమండి, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు అన్న కాడ ఫెయిత్ఫుల్ అనే మాట ఉంటుంది. అంటే నమ్మకమైన వారు నరులలో ఉండకుండా గతించిపోయారంట. నమ్మకమైన వారు గతించిపోతా ఉన్నారు. ఎవరైనా ఒకరిద్దరు కనపడితే వాల్చిపోతా ఉన్నారు. నమ్మకమైన వారు కనిపించడం కష్టమైపోయింది. దేవుని నమ్ముకొని జీవించే వారిలో కానీ ఏమండి, నమ్ముకొనకుండా జీవించే వారిలో కానీ నమ్మకంగా బ్రతకగలిగిన వారు కష్టమైపోతా ఉన్నారు. నమ్మకంగా జీవించేవారు గతించిపోతా ఉన్న ఆ పరిస్థితులు లోకంలో కనిపిస్తూ ఉన్నాయి. ప్రియమైన వాళ్ళ చూడండి, 20వ అధ్యాయం 6వ వచనం చూడండి. సామెతల పుస్తకం 26. దయచూపు వానిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును. బాగా గమనించండి. దయ చూపుతా ఉన్నారనుకోండి, నువ్వు వెళ్ళావు, అయ్యా కాస్త సహాయం చేయ్యా అన్నావు, ఆయన చెయ్యి జాపాడు, లేదా ఆ కుటుంబం చెయ్యి జాపింది. పోయినప్పుడంతా చెయ్యి జాపుతా ఉన్నారనుకోండి, ఇప్పుడు అనేకులు ఏం చేస్తారంట అలాని చూడండి. అక్కడ దయచూపు వారిని కలుసుకొనుట అనేకులకి తటస్థిస్తుందంట. అనేకులు కలుసుకుంటానే ఉంటారు, దయ చూపేవారిని కలుసుకుంటానే ఉంటారు. అయితే చూడండి అక్కడ, నమ్ము కొనదగిన వాడు ఎవరికి కనబడతాడు? నమ్ము కొనదగిన వాడు ఎవరికి కనపడతాడు? దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుంది చూడండి ప్రియమైన వాళ్ళరా. నమ్ము కొనదగిన వాడు ఎవరికి కనపడతాడు? ఎవరన్నా ఒకడు ఉన్నాడు అనుకోండి, లేకపోతే ఆ ప్రాంతంలో 4 ఉన్నారనుకోండి, ఆ ఊరు 4 ఉన్నారనుకోండి, నమ్ముకొనదరా చెప్పరేమండి. నమ్మకమైన వారు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి పోవడం ఒప్పుకుంటారా? చెప్పరేమండి. యథార్థంగా బ్రతుకుతా ఉన్నావు, నువ్వు నమ్మకంగా బ్రతుకుతా ఉన్నావు, నువ్వు యథార్థంగా బ్రతుకుతా ఉన్నావు. నీ దగ్గరికి వస్తే నిజమే మాట్లాడుతావు, అబద్ధం మాట్లాడవు. నీ దగ్గరికి వస్తారా? కలుసుకుంటారా? చెప్పరేమండి. వస్తారా? కలుసుకుంటారా? చాలా కష్టం. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళు. అందుకని ఆ మాట అంటాడు, నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనపడతారు? ఇలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటి అంటే, నేను చూడండి దేవుడు చెప్తున్న మాట, యెహోవా ఎవరంట? విస్తారమైన కృప సత్యములు గల దేవుడు కనుక ఆయన్ని ఆరాధిస్తున్న మనం, ఆయన్ని స్తుతిస్తున్న మనము కూడా ఆయన వలె మార్చబడుదుముగాక, ఆయన వలె మారుదుముగాక. మారగలిగేటట్లుగా కృప వెంబడి కృపని ఆయన దగ్గర మనం పొందుకుందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభువు వారు ఈ లోకంలో సంచరించారు. 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో ఉన్నారు. ఆయన జీవిత విధానం మనం గమనిస్తే దేవుని వాక్యం మీకు చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం.
ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన ఎలా నివసించాడంట? గట్టిగా చెప్పండి. అంటే ఓ ప్రక్క ఆయనలో కృప ఉంది, ఓ ప్రక్క ఆయనలో సత్యము ఉంది. ఆ రోజుల్లోనే మీరు చూస్తే పరిసయ్యులు ఉన్నారు, సర్దుకాయులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, ధర్మశాస్త్రోపదేశకులు కూడా ఉన్నారు. వాళ్ళ స్వభావాలు కూడా దేవుని వాక్యంలో పొందుపరచబడింది. వాళ్ళ స్వభావాలు కూడా దేవుని వాక్యం రాయబడి ఉన్నాయి. అలాంటి దుర్మార్గమైన స్వభావములు కలిగిన వారి మధ్యలో యేసు ప్రభు ఎలా నివసించాడు అంటే కృపా సత్య సంపూర్ణుడిగా నివసించాడు. ఆయనలో సత్యం ఏమండి తొలగిపోయి నివసించలా. ఆయనలో సత్యం ఉంది, ఆయనలో నిజముంది, ఆయనలో నమ్మకత్వం ఉంది. అలాగే జీవించాడు. అది తొలగించుకొని బ్రతకలా. అరే అందరు దొంగలైతే నేను కూడా దొంగగా మారితే పోలేదా అని అనుకున్నాడా? మనం అనుకునే మాట ఏంటి? వాస్తవంగా మనం అనుకునే మాట ఏంటి? అందరూ దుర్మార్గులైనప్పుడు నేను కూడా, చెప్పండి, అందరంత ఘోరమైన పని చేసినప్పుడు నేను కూడా చేసే తప్పేంటి? అందరిలో నేను ఒక్కడిని, అంతేకాని నేనే ప్రత్యేకమైన వాడిని కాదు అనే ఆ తలంపులు ఉంటాయి. అయితే యేసుప్రభు చూడండి, అంత దుర్మార్గమైన స్వభావాలు కలిగిన వారి మధ్యలో కూడా సత్యముగానే జీవించారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చూడండి, అక్కడే 18:37 త్వరగా. నీవు రాజువా అని ఆయన అడగగా యేసు నీవన్నట్టు నేను రాజునే. ఇప్పుడు చూడండి, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు ఆయన ఎందుకు పుట్టాడంట? చెప్పండి గట్టిగా. అసలు ఈ లోకంలో ఎందుకు పుట్టాడంట ఆయన? సత్యమును గూర్చి, అబద్ధాన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చేదానికి కాదు. అబద్ధాన్ని గురించి సాక్ష్యం ఇచ్చేదానికి కాదు. బైబిల్లో చాలామంది ఉన్నారు అలా ఆ కోవకు చెందిన వాళ్ళు, అబద్ధాన్ని గురించి సాక్ష్యం ఇచ్చిన ఉన్నారు. యెజబెల్ అనే మనిషి ఉంది, అబద్ధాన్ని చెప్పేదానికి సాక్ష్యం పెట్టింది. స్టెఫను చంపారు. ఎలా చంపారు? ఆలోచన. ఆయన మీద ఏమండి సాక్షులు పెట్టారు. యేసు ప్రభు అంటాడు, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టింది. నా తర్వాత చూడండి, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చిన సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినును. హల్లెలూయా. అర్థమవుతుందా? 14:6 చూడండి, అక్కడే 14:6. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు. ఆయన ఎవరంట? సత్యం. నేనే సత్యం అంటాడు. ప్రియమైన వాళ్ళరా, అంత పరిస్థితులన్నీ ప్రతికూలముగా జీవిస్తున్న ఆ రోజులలోనే యేసు ప్రభు ఎలా బ్రతికాడు అంటే సత్యంగా బ్రతికాడు.